ఆన్సర్ రైటింగ్ అనేటువంటిది కూడా మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉంది. పాయింట్ టు పాయింట్ వైస్ రాయాలి. ఎక్కువగా మీరు అనలిటికల్‌గా రాయాల్సిన అవసరం లేదు. అలా రాస్తే మీకు మార్క్స్ తగ్గేటువంటి ప్రమాదం ఉందనేటువంటి చాలా మంది ఫ్యాకల్టీ చెప్తున్నటువంటి విషయం అన్నమాట. సో, ఆన్సర్ రైటింగ్‌లో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఇక మీదట ఎలా ఆన్సర్ రైటింగ్ రాయాలనుకుంటున్నారండి? ఏమైనా ఆన్సర్ రైటింగ్‌లో ఇలా రాయకుండా ఉండాల్సిందేమో, క్వాలిటేటివ్ ప్రెజెంటేషన్ అనేటువంటిది మరీ ఇంత ఎఫెక్టివ్‌గా ఇవ్వకుండా ఉండాల్సిందేమో మీకేమైనా అనిపించిందా రిజల్ట్స్ చూసాక? సో, ఎగ్జామ్ అనేది ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క పర్స్‌పెక్టివ్‌లో రాస్తాడు. సో, పాయింట్ వైస్ రాయాలనేది ఇన్‌స్ట్రక్షన్స్ ఏమి లేవు. ఇప్పుడు ఎస్సే పేపర్ తీసుకుందాం. ఎస్సే పేపర్‌ని మనం పాయింట్ వైస్ రాయలేము. సో, మన ఒక థాట్ ప్రాసెస్‌ని మనం ఒక పారాగ్రాఫ్‌లో క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. సో, అట్లని మనము పాయింట్ వైస్ రాయాలని ఇన్‌స్ట్రక్షన్స్ లేవు. మనం అట్లా ప్రొడ్యూస్ చేయలేము. సో, మనం ఇప్పుడు ఈ గ్రూప్ వన్‌లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్ చూస్తే ఎవరి హ్యాండ్ రైటింగ్ అయితే బాగుందో జస్ట్ సోప్డ్ అప్ ఎట్లా షో పుట్ అప్ చేసినారో దాన్ని బట్టి మార్క్స్ వచ్చినాయి తప్ప హ్యాండ్ రైటింగ్ బాలేనోళ్ళకి తర్వాత ఇట్లా సో ఈ ల్యాబ్సెస్ అనేటివి ఉన్నాయన్నమాట. సో ఒకవేళ టీజీపీఎస్సీకి ఇట్లా భావిస్తే ఈ ఆస్పెక్ట్‌లోనే రాస్తే మార్కులు ఏస్తామంటే వాళ్ళు ఇన్‌స్ట్రక్షన్‌లో ఇస్తే అకార్డింగ్‌లీ మేము రాస్తాం. సో అట్లాంటి ఇన్‌స్ట్రక్షన్స్ ఏమి లేవు కాబట్టి నార్మల్‌గా ఏవైతే రూల్స్ ప్రాసెస్ ఉంటదో సో ఇప్పుడు ఈ యొక్క టీజీపీఎస్సీ కాదు యూపీఎస్సీ కూడా రాస్తాము. యూపీఎస్సీలో ఎట్లా రాస్తామో ఆ ఇన్‌స్ట్రక్షన్ తగ్గట్టు ఈ టీజీపీఎస్సీ ఇన్‌స్ట్రక్షన్ తగ్గట్టే మనం ఎగ్జామ్ రాస్తాం.